హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. తప్పనిసరిగా తెలిసి ఉండాలండి. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవచ్చు. 35,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి కేవలం 69 రూపీస్ మాత్రమే అండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ. మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో కావాల్సిన వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. ఈ నోటిఫికేషను అఫీషియల్గా మనకు ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఒక సహకార బ్యాంక్ అండి, కోఆపరేటివ్ బ్యాంకు. ఈ బ్యాంకు 45 బ్రాంచులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో. సో మనకు టోటల్గా 50 వ్యాకన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ 50 వ్యాకన్సీస్లో మనకు ఒక వ్యాకన్సీ అనేది ముంబై బ్రాంచ్లో ఉంది, ఒక వ్యాకన్సీ అనేది జైపూర్ బ్రాంచ్లో ఉంది. మిగతా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడం అయితే జరిగిందండి. సో ఒకటి వచ్చి మనకు ముంబైలో, ఒకటి జైపూర్లో, మిగతా 48 ఆంధ్రప్రదేశ్లో వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీ సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మహేష్ ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అప్లై చేసుకోవచ్చు అండి. ఎనీ డిగ్రీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ మాత్రం రావాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలుగు అండి. లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలుగు అయితే తెలిసి ఉండాలి. మినిమం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 28 ఇయర్స్ అండి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్. ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో మనము దీనికి సంబంధించి 15th ఏదైతే మే నుండి 14th జూన్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దీనికి సంబంధించి దరఖాస్తు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మనకి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో దీన్ని హ్యాండ్ రైటింగ్తో రాసి దాన్ని అప్లోడ్ చేయాలి. రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఫీజ్ పేమెంట్ చేసి సో మనము ఇవన్నీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దీనికి సంబంధించి మీకు ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పూర్తి వివరాలు చూసి మీరు ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి, ఏదంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేసి మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఫస్ట్ 1 ఇయర్ అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి. ప్రొబేషన్ పీరియడ్లో కొంచెం శాలరీ అనేది తక్కువ ఇస్తారు, 22,600 ఇస్తారు. ప్రొబేషన్ పీరియడ్ మీరు 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారంటే మీకు 35,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ చూసుకుంటే 2 స్టేజెస్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు, డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉండడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు ఎగ్జామ్లో రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంట్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా మనకు 160 క్వశ్చన్స్ 160 మార్క్స్కి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ వస్తే జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టైం చూసుకుంటే 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగు, లెటర్ రైటింగ్ అయితే మనము రాయాల్సి అయితే ఉంటుందండి. సో వీటికి సంబంధించి మనకు 40 మార్కులు ఉంటాయి. 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాదు, వరంగల్, విజయవాడ ఆన్లైన్ మనకు ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.